ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వార్తలు. ఫలించిన చంద్రబాబు కృషి, కేంద్ర పెద్దల్ని ఒప్పించి మెప్పించి సాధించారు. మరి వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఏంది, అడక తినాలి అక్కడ. పోనీ మీరు ఇన్ని కేటాయించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి ఏమైనా లాభం పొందారా అంటే ఏం లేదు. చంద్రబాబు నాయుడు వల్లనే ఇది ఎంత జరిగింది, చంద్రబాబు నాయుడే ఇదంతా చంద్రబాబు లేకపోతే ఏమయ్యేదని ఒక పెద్ద బిల్డప్ జరిగింది. మరి భారతీయ జనతా పార్టీ ఏంది, జనసేన ఏంటిది? పోని జనసేన వదిలిపెడదాం. బీజేపీ కేంద్ర ప్రభుత్వము అక్కడ నిధులు కేటాయిస్తే వచ్చినటువంటి పేరేంది, పేరు దక్కకపోయింది. ఇప్పుడు మళ్ళీ మిగిలిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ కేటాయించారని ఒక పేరైతే వచ్చేసింది కదా. మరి ఆంధ్రప్రదేశ్కు కేటాయించడం వల్ల ఏం జరిగింది? ఈ పోలవరంలో కొత్తగా ఏం లేదు. కేంద్ర ప్రభుత్వము విభజన చట్టంలో ఉన్నప్పటి నుంచి 2014 నుంచి నిధులు కేటాయిస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ల నుంచి దోచుకోవడానికి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేస్తున్నాయి. చివరకు వీళ్ళకి మిగిలింది ఏమింది? చివరకు భారతీయ జనతా పార్టీకి మిగిలింది ఏమింది అంటే ఫలించిన చంద్రబాబు నాయుడు కృషి, చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్లు తాగాల్సిందే ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి విషయాన్ని అక్కడ పత్రికలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పకనే చెప్పారు. అది జరిగినటువంటి విషయం. సో బీహార్లో ఏం జరిగింది? నితీష్ కుమార్ చూసిరా, మనం నితీష్ కుమార్నే గెలిపించాలి, నితీష్ కుమార్ మీద ఆధారపడేటువంటి ప్రభుత్వము, ఇక్కడ చంద్రబాబు నాయుడు మీద ఆధారపడేటువంటి ప్రభుత్వము, రాష్ట్రాలలో ఆయా ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడేటువంటి ప్రభుత్వాలు వచ్చినప్పుడు మాత్రమే ఆ రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందనేటువంటిది ఉంది. అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వాలేమో పనికిరాని పథకాలన్నీ పెట్టి, ఉచిత దందాలన్నీ పెట్టి, ఉచితంగా పన్నులు, ఆ రాష్ట్రాల్లో వచ్చేటువంటి పన్నులన్నిటి ఇష్టం ఉన్నట్టుగా ఇబ్బడి ముబ్బడిగా ఓట్ల కొనుగోలు కోసం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయాలు చేయాల్సినటువంటి దారుణమైనటువంటి పరిస్థితి.